పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు అంతకంతకు పెరుగుతున్నాయి. ఒకవైపు అమెరికా, ఇజ్రాయెల్, మరోవైపు ఇరాన్ పరస్పర దాడులు హోరాహోరీగా కొనసాగిస్తున్నాయి. ప్రతీకారంతో రగులుతున్న ఇరాన్ అటాక్స్ని కంటిన్యూ చేస్తోంది. శత్రు దేశాలుగా భావిస్తున్న వాటిపై విరుచుకుపడుతోంది. ప్రధానంగా ఇజ్రాయెల్ను టార్గెట్ చేసి ప్రతీకార దాడులను తీవ్రతరం చేసింది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు టార్గెట్గా క్షిపణులతో దాడులకు దిగింది. ఇజ్రాయెల్ ప్రధాని టార్గెట్గా దాడి చేసిన విషయాన్ని ఐఆర్జీసీ ప్రకటించింది. ఇజ్రాయెల్ ప్రధాని ఆఫీస్పై క్షిపణులతో దాడి చేశామని, కానీ నెతన్యాహు ఎక్కడ ఉన్నారో స్పష్టత లేదని స్పష్టం చేసింది. తాము జరిపిన దాడుల్లో ఇజ్రాయెల్కు చెందిన పలువురు కమాండర్లు హతమయ్యారని ఐఆర్జీసీ తెలిపింది. కువైట్లోని అమెరికా ఎంబసీపై ఇరాన్ డ్రోన్ దాడికి పాల్పడింది. ఈ ప్రాంతంలో పొగ దట్టంగా అలుముకుంది. అటు ఇరాన్ డ్రోన్ దాడులతో బహ్రెయిన్ రాజధాని మనామాతో పాటు దుబాయ్, దోహా, అబుదాబిలోని పలు ప్రాంతాల్లో మరోసారి పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఇరాక్లోని ఎయిర్పోర్ట్ సమీపంలో 2 డ్రోన్లను ఆ దేశ గగనతల రక్షణ వ్యవస్థలు కూల్చేశాయి. సైప్రస్లోని బ్రిటన్ నౌకాదళ స్థావరంపై డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడిలో స్వల్ప నష్టమే జరిగిందని సైప్రస్ ప్రభుత్వం తెలిపింది. ఇజ్రాయెల్లో సైరన్ల మోత మోగుతోంది. ఇరాన్ నుంచి వచ్చే క్షిపణుల్ని తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అడ్డుకుంటోందని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ చెప్పాయి. ఈ భీకర యుద్ధం పెను విషాదాన్ని మిగిలిస్తోంది. కేవలం సరిహద్దులకే పరిమితం కాకుండా ఇతర గల్ఫ్ దేశాలకు విస్తరించింది. ఇరాన్ చేస్తున్న యుద్ధంలో పలు దేశాలకు భారీ నష్టం వాటిల్లుతోంది. ఈ దాడుల వల్ల జరిగిన ప్రాణ నష్టంపై ఇరాన్ తాజాగా అధికారిక గణాంకాలను విడుదల చేసింది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరుపుతున్న వైమానిక దాడుల కారణంగా ఇరాన్ భూభాగంలో ఇప్పటివరకు 555 మంది ప్రాణాలు కోల్పోయారని ఇరానియన్ రెడ్ క్రెసెంట్ సొసైటీ తెలిపింది. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధంపై అమెరికా రక్షణ శాఖ సంచలన వ్యాఖ్యలు చేసింది. తమతో పెట్టుకుంటే ఎంతటి వారినైనా వదిలిపెట్టబోమని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ హెచ్చరించారు. అమెరికాను బాధించినా, అమెరికన్లను బాధపెట్టినా క్షమించే ప్రసక్తే లేదన్నారు. ఎంతటి వారైనా అమెరికా జోలికి వస్తే అందుకు మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పారు. అమెరికా జోలికి వచ్చిన వారిని భూమిపై ఎక్కడున్నా వేటాడి, వెంటాడి మట్టుపెడతామన్నారు. యుద్ధం తాము ప్రారంభించలేదని, కానీ ముగింపు మాత్రం తామే ఇస్తామని హెచ్చరించారు. ఇరాన్ దారికి రాకపోతే దాడులు తీవ్రతరం చేస్తామని, గట్టిగా బుద్ధి చెప్తామంటూ అమెరికా రక్షణ శాఖ తెలిపింది. అమెరికా రక్షణ శాఖ వ్యాఖ్యలతో యుద్ధం తీవ్రత మరింతగా ఉండబోతోంది అనే సంకేతాలనిచ్చింది. యుద్ధం ఆపేందుకు మధ్యవర్తులతో ఇరాన్ సంప్రదింపులు జరుపుతోందంటూ వస్తున్న వార్తల్ని ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కార్యదర్శి అలీ లరిజానీ ఖండించారు. యుద్ధం విషయంలో అమెరికాతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ దాడుల్ని మేం మొదలు పెట్టలేదు. ట్రంప్ తన తప్పుడు ఆకాంక్షలతో ఈ ప్రాంతాన్ని సంక్షోభంలోకి నెట్టేశారు. ఇజ్రాయెల్ అధికార కాంక్ష కోసం అమెరికా సైనికులను బలి చేస్తున్నారని అలీ లరిజానీ ఫైర్ అయ్యారు.